ప్రపంచంలో ప్రజలను కలవరపరిచే రహస్యాలు చాలానే ఉన్నాయి. బెర్ముడా ట్రయాంగిల్ వంటివి ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తుంటాయి. మన దేశంలో కూడా ఇలాంటి మిస్టరీస్ కొన్ని ఉన్నాయి. లాంటి వాటిలో ఒకటి మహారాష్ట్రలోని లోనార్ సరస్సు. ఇది కొన్ని శతాబ్దాలుగా అంతుచిక్కని రహస్యంగా మిగిలిపోయింది. ఈ ప్రదేశంలో దిక్సూచి, కోంపాస్, రీడింగ్లు పనిచేయవు. ఇందుకు కారణాన్ని శాస్త్రవేత్తలు ఇప్పటికీ గుర్తించలేకపోయారు. ఈ సరస్సును లోనార్ క్రేటర్ అని కూడా పిలుస్తారు. అంటే అగ్నిగుండం అని అర్థం. ఇది 65 మిలియన్ సంవత్సరాల పురాతన అగ్నిపర్వత శిలలతో కూడిన బసాల్ట్ ఫీల్డ్ పైన ఉంది. అధిక వేగంతో ఢీకొనడం ద్వారా ఏర్పడే గ్లాస్ మాస్కెలినైట్ ఇక్కడ ఉంది. దీంతో ఇది అంతరిక్షం నుంచి వచ్చిన ఓ పదార్థం ఢీకొనడం వల్ల ఏర్పడిందనే వాదన కూడా పుట్టుకొచ్చింది. లోనార్ అనేది బసాల్ట్ రాక్లో ఏర్పడిన బెస్ట్ ప్రిజర్వ్డ్ ఇంపాక్ట్ క్రేటర్. ఇలాంటిది భూమిపై మరొకటి లేదు. లోనార్ సరస్సు అత్యంత మిస్టరీగా మారింది. సుమారు 52,000 సంవత్సరాల క్రితం భూమిపైకి దూసుకొచ్చిన ఉల్కాపాతం కారణంగా ఇది ఏర్పడిందంటారు. గంటకు 90,000 కిలోమీటర్లు వేగంతో దూసుకొచ్చిన 2 మిలియన్ టన్నుల బరువు కలిగిన ఉల్కాపాతం ఢీకొనడంతో ఇది ఏర్పడిందనే వాదనలు ఉన్నాయి. దీని మండే స్వభావం కారణంగా 8 కిలోమీటర్ల వెడల్పు, 150 మీటర్ల లోతుతో ఒక భారీ బిలం ఏర్పడిందని అదే ఈ లోనార్ సరస్సని చెబుతున్నారు. లోనార్ సరస్సు గురించి స్థానికులు జానపద కథలు చెబుతారు. విశ్వాన్ని సంరక్షించే విష్ణువు లోనాసురుడు అనే భయంకరమైన రాక్షసుడితో యుద్ధం చేసినప్పుడు ఈ సరస్సు ఏర్పడిందని పురాణాలు చెబుతున్నాయి. ఒక భయంకరమైన యుద్ధంలో విష్ణువు రాక్షసుడిని ఓడించి అతన్ని తిరిగి బలవంతంగా పాతాళంలోకి తొక్కేస్తాడు. దీంతో అప్పుడు భూమిపై ఏర్పడిన రంధ్రమే లోనార్ అని భావిస్తున్నారు. మొఘల్ శకం నాటి చారిత్రక పత్రం అయిన ఐనెక్బరీలో కూడా దీని ప్రస్తావన ఉంది. 1600లో ఈ పత్రం ప్రచురించారు. ఈ పరిణామాలు లోనార్ పురాతన ప్రాముఖ్యతను సూచిస్తున్నాయి. సరస్సు చుట్టూ ఉన్న ప్రాంతం ఒకప్పుడు శక్తివంతమైన మౌర్య సామ్రాజ్యంలో భాగమని పురావస్తు ఆధారాలు సూచిస్తున్నాయి. మొఘల్ చక్రవర్తి అక్బర్ సరస్సు ప్రత్యేకమైన నీటిని ఆస్వాదించాడని, ఆ నీటిని తన సూప్లలో కలుపుకుని తాగేవాడని చెబుతున్నారు. ఈ సరస్సు దగ్గర దిక్సూచి పనిచేయదు. అయితే దీనికి సంబంధించి చాలా కాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి. నాసా శాస్త్రవేత్తలు దీనికి కారణాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ పజిల్ ఇంకా క్లియర్ కాలేదు. కొంతమంది శాస్త్రవేత్తల ప్రకారం సరస్సు సమీపంలోని కొన్ని ప్రత్యేకమైన విద్యుదయస్కాంత తరంగాలు విద్యుత్ పరికరాలతో సంకర్షణ చెందుతున్నాయని, దీంతో దిక్సూచులు తమ దిశను కోల్పోతున్నాయని వివరించారు. ఈ విద్యుదయస్కాంత తరంగాల మూలం ఇప్పటికీ తెలియదు. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మరిన్ని ఫ్రీగా చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కి పెట్టుకోండి. ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.